హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి సౌందర్యం. ఈరోజైతే నేను నెల్లూరు స్టైల్‌లో యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి పోదాం వచ్చేయండి. ఇందుకోసం మనకు కావాల్సింది ముందుగా బాగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్. ఇక్కడ నేను హాఫ్ కేజీకి చూపిస్తున్నానండి. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ముందుగా బా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్లోకి కరివేపాకు, పసుపు, కొద్దిగా కల్లుప్పు, ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని స్టవ్ మీద పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గినప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ ఊరుతాయి కదా, ఆ వాటర్తో పాటు సరిపడకపోతే మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇలా వచ్చిన దాన్ని కాసేపు అలాగే మగ్గనివ్వాలి. ఈ లోపల ఇది మగ్గే లోపల మనము ఇందులో కావలసిన మసాలాను తయారు చేసుకుందాం. అది ఎలాగో చూద్దాం వచ్చేయండి. ఏం లేదండి, మామూలుగా మనకు గ్రేవీ కోసం కావాల్సింది పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి, చిన్న సైజు అయితే 2 తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, ఒక టమోటా సరిపోతుంది. వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ చాలా మెత్తగా ఉంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. బాగా సాఫ్ట్గా వేసుకోవాలి. ఈలోపు చికెన్ మనకు మగ్గిపోయి బాగా వాడిపోయి రెడీ అవుతుంది. సో దీన్ని దించి పక్కన పెట్టేసి వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ తగినంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఈ రెడీ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి అండ్ టమాటా ఆనియన్ పేస్ట్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ట్రిక్ అంతా ఈ మసాలా వేగడంలోనే ఉంటుందండి. బాగా వేగిన తర్వాతే మనము ఇది యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా మనం ఇందాక కొంచెం ఉప్పు అందులో వేసుకున్నాం కదా చికెన్లో. సో ఈ గ్రేవీకి సరిపడా కొంచెం ఉప్పు ఇక్కడ వేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత లిడ్ చూస్తే మసాలా బాగా వాడి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనకు మసాలా బాగా వేగిందని అర్థమవుతుంది. ఇందులో రుచికి సరిపడా కారం, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఎవరెవరి కారానికి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఇంకా దీంతో పాటు చికెన్ మసాలా కూడా నేను ఇప్పుడే కొద్దిగా వేసి వేపుతాను. ఈ 3 బాగా వేగాక కొద్దిగా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకొని బాగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేయాలి. సో ఇలా చూపించిన విధంగా మొత్తం చికెన్ వేసేసి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. సో గ్రేవీ కొంచెం పలుచగా కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలోనే తింటాం కాబట్టి మీడియంగానే 1 గ్లాస్ అయితే వేస్తున్నాను. సో ఇలా వేయడం వల్ల బాగా మగ్గి ఈ పేస్ట్, ఈ గ్రేవీ అంతా ముక్కకి బాగా పడుతుంది. సో ఫైనల్గా మళ్ళీ ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా ఉంటుంది. దానికోసం నేను ఒకసారి సపరేట్గా వీడియో చేస్తాను. ఈరోజైతే వీడియో లెంతీ అవుతుంది కదా, సో ఆ గరం మసాలా కూడా వేసేసి ఇంకాస్త ఒక 2 మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తిమీర ఫైనల్గా గార్నిష్ చేసుకోవడమే. అంతే,
వేడి వేడి యమ్మీ యమ్మీ నెల్లూరు స్టైల్ చికెన్ కర్రీ రెడీ అండి. ఇది రైస్‌లో కానీ, చపాతీలో కానీ, దోసలో కానీ సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.